వాహనదారులకు ఊరట కలిగించే వార్త ఇది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య మూడో విడత చర్చలు జరిగే సూచనలు కనిపించడంతో సరఫరా ఆందోళనలు కొంత తగ్గాయి. దాంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 76 సెంట్లు పడిపోయి $71.03కు చేరగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ WTI కూడా 75 సెంట్లు తగ్గి $65.75 వద్ద ట్రేడ్ అయింది. ఇదే సమయంలో అమెరికాలో టారిఫ్ల పెంపు నిర్ణయం గ్లోబల్ డిమాండ్ అంచనాలపై ప్రభావం చూపుతోంది. టారిఫ్లు పెరిగితే వాణిజ్య కార్యకలాపాలు మందగించే అవకాశం ఉండడంతో ఇంధన వినియోగం తగ్గొచ్చని మార్కెట్ భావిస్తోంది. ఈ రెండు అంశాలు కలిసి వచ్చి క్రూడ్ ధరలను దిగజార్చాయి. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలకు ఇది కీలక పరిణామం. అంతర్జాతీయ ధరలు స్థిరంగా తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తక్షణమే భారీగా ధరలు తగ్గుతాయని భావించడం తొందరపాటు. రూపాయి మారకం విలువ, కేంద్ర రాష్ట్ర పన్నులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లెక్కలు కూడా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే వారాల్లో ఇంధన ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి.